షీటును ఎత్తివేయాలి. విద్యార్థి యువత సంఘాల నాయకులపై పెట్టి రౌడీ షీటును ఎత్తివేయాలి. విద్యార్థి యువత సంఘాల నాయకులపై పెట్టి రౌడీ షీటును ఎత్తివేయాలి. విద్యార్థి యువత సంఘ నాయకులపై పెట్టి రౌడీ షీటును ఎత్తివేయాలి. సిగ్గు రౌడీ షీట్ ఓపెన్ చేయడం, ప్రశ్నించే గొంతుపై రౌడీ షీట్ ఓపెన్ చేయడం, ప్రశ్నించే గొంతుపై రౌడీ షీట్ ఓపెన్ చేయడం. కూటమి ప్రభుత్వం. బంజర నాసర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిన్నటి రోజున విశాఖపట్నంలో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ అదేవిధంగా యూత్ ఫెడరేషన్ ఏఐఎఫ్ నాయకులపైన కూటమి ప్రభుత్వం ఒక నియంతలాగా ప్రవర్తిస్తూ ఈరోజు రౌడీ షీట్లు ఓపెన్ చేసింది. దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని ఖండిస్తూ ఆ రౌడీ షీట్లు వెనక్కి తీసుకొని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఏఐఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తామని చెప్పని చెప్తూనే ఒక పక్క విద్యార్థి సంఘాలపైన ఈరోజు పూర్తిగా యువజన సంఘాలపైన రౌడీ షీట్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు. మేము ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా సూటిగా లొకేషన్ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయమని చెప్పని ధర్నా చేస్తే రౌడీ షీట్లు పెడతావా? ఈ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణని ఆపమని డిమాండ్ చేస్తే ఏఐఎస్ఎఫ్ నాయకులపైన రౌడీ షీట్లు పెడతావా? ఈ రాష్ట్రంలో నిరుద్యోగ వృత్తి ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి, నిరుద్యోగులను ఆదుకోమని చెప్పని రోడ్ల మీద ఆందోళన కార్యక్రమాలు చేపడితే ఏఐఎఫ్ నాయకులపైన రౌడీ షీట్లు పెడతావా? మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఆ ఏఐఎస్ఎఫ్ నాయకుడు ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ స్టూడెంట్. అతనేమి హంతకుడు కాదు, అతనేమి రౌడీ షీటర్ కాదు. నువ్వు నిజంగా తమ్ముడు నాయకుడు అయితే మిస్టర్ నారా లోకేష్ ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం. నీ అసెంబ్లీలో సాక్షాత్తు నీ అసెంబ్లీలో నీ కుటుంబంలో 100 మంది ఎమ్మెల్యేలకు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయి. అధికారంలో రాకముందు ప్రజాస్వామ్యం కూడి అయిపోతుందని అధికారంలోకి వచ్చాక ప్రశ్నించే ప్రతి గొంతుపై ఉక్కుపాదం మోపే విధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో వేసినప్పుడు రోడ్డు మీదకి వచ్చినప్పుడు అప్పుడు అన్ని విద్యార్థి యువత సంఘాలు కూడా కలుపుకొని చేశారు. అప్పుడు గుర్తుకు రాలేదా మీకు ప్రజాస్వామ్యం? ఇప్పుడు గుర్తుకొస్తా ఉందా? తక్షణమే ఏదైతే వైజాగ్లో విద్యార్థి యువత సంఘాల మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారో దాన్ని తక్షణమే రద్దు చేసేదే కాకుండా వాళ్ళు ఏవో అడిగారని రద్దు చేసి రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఉద్యోగం అడిగినందుకు రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా? అయ్యా వైజాగ్లో గంజాయి వీరపాటు శివతాండవాడుతుందని చెప్పినందుకు రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా? తక్షణమే మీరు ఓపెన్ చేయాల్సింది గంజాయి అమ్మే వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలనే కానీ గంజాయి అమ్ముతున్నారని చెప్పిన వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తూ ఉన్నారని ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల్లో ఉన్న యువత మొత్తం కూడా ఆ వైపులో ఆలోచన చేస్తూ ఉన్నారు. తక్షణమే మీరు ఏదైతే రౌడీ షీట్ ఓపెన్ చేశారో రాంబాబు నాగరాజు అనే వ్యక్తి మీద ఇంకా కొంతమంది మీద రౌడీ షీట్లు కనుక మీరు ఎత్తైపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం.